కోనసీమ తిరుమల వాడపల్లి. ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నామండి. వాక్ చేయడానికి ప్లస్ ట్రాఫిక్ ఏమి ఉండదు, ప్రశాంతంగా నడుచుకుని వెళ్ళొచ్చు అనమాట. ఈవినింగ్ వస్తే ఇంకా నా ఫోన్ ఇలా లేపడానికి కూడా ఖాళీ ఉండదు అనమాట. కొబ్బరికాయలు మాత్రం కలకల్లాడిపోతున్నాయి కొట్టినవి. జనం జనం జనమే జనం అన్నట్టు ఉందన్నమాట గుడి. అసలు లైన్ చూసారా జనం. ఇప్పుడు ఆ లైన్లోకి వెళ్ళాలన్నమాట. నేను కూడా ట్రై చేశాను, ఏదో కోరుకుని పెట్టాను అనమాట. అంటుకుంది ఏదో. హాయ్ అండి, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మీ ఆంధ్ర అమ్మాయి. ఈ రోజైతే నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాను. మా ఊరు దగ్గర అనమాట, కోనసీమ తిరుమల వాడపల్లి. ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నామండి. ఆ గుడి ఎలా ఉంటుంది ఏంటని మీకు కూడా చూపిస్తాను. మ్యాక్సిమం చాలా మంది తెలిసే ఉంటుంది, ఈ మధ్య చాలా ఫేమస్ అయింది. నేను 1 ఇయర్లోని ఇంకా ఫేమస్ అయిందంట. కొత్త కొత్తవి కూడా చాలా వచ్చినాయంట, నాకు తెలీదు. ఇప్పుడు వెళ్ళి చూడాలి గుడి ఎలా ఉంది ఏంటి అన్నది మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడైతే నేను స్టార్ట్ అయిపోతున్నాను. మా ఇంటి దగ్గర నుంచి అయితే గుడికి స్టార్ట్ అయిపోయాను. మా ఊరి నుంచి 3 ఎగ్జిట్స్ ఉంటాయి. ఇటు ఏడుకొట్టు అనమాట. ఇటు నుంచి ఎట్లయితే మాకు వాడపల్లి వెళ్ళడానికి చాలా దగ్గర అనమాట. ఈ ఏటుకొట్టు మించి అయితే మాకు చాలా ఈజీగా ఉంటుంది వాక్ చేయడానికి. ప్లస్ ట్రాఫిక్ ఏమి ఉండదు, ప్రశాంతంగా నడుచుకుని వెళ్ళొచ్చు అనమాట. ఏమి ఉండదు, మొత్తం నేచర్ చూస్తే ఎంజాయ్ చేస్తే వెళ్ళొచ్చు దేవుని తలుచుకుంటూ. చూసారా, ఏటుకొట్టు ఎక్కగానే 2 వైపులా మొత్తం పొలాలతో పచ్చగా ఉంటుంది అనమాట రూటు. మేమేంటంటే చెప్పులు లేకుండా వస్తామో అనుకున్నాను, అందుకు చెప్పులు లేకుండా నడుస్తున్నాను. మొత్తం ఇది రోడ్డు సిమెంట్ రోడ్డు వేయలేదు, జస్ట్ నీట్గానే ఉంటుంది. కానీ ఏంటంటే రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, గుచ్చుకుంటూ ఉంటాయి. కానీ జాగ్రత్తగా నడిచి వెళ్తున్నాను అనమాట. చూసారా వ్యూ ఎంత బాగుందో పచ్చగాను. ఈ రూట్లోంచి కిందకి వెళ్తే గోదావరి ఉంటుంది అనమాట. మా ఊరు నుంచి మేము గోదావరికి వెళ్ళాలంటే ఇలాగే వెళ్తాము. ఆ గోదావరి తల్లిని చూస్తుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకొక రూట్లోంచి వీళ్ళందరూ కలిసారనమాట. చాలామంది నడుచుకుంటూ వెళ్తారు. ఇది చూసారా, ఇది మా ఊరు పోసమ్మ తల్లి గుడి అనమాట. ఎప్పుడన్నా వీడియో చేస్తానులేండి ఆ గుడిని. మా ఊరు నుంచి 2.5-3 కిలోమీటర్స్ వస్తుందండి వాడపల్లి వెళ్ళడానికి. మ్యాక్సిమం నడిచే వెళ్తాము, ఎప్పుడైనా ఆటో ఎక్కుతాం అంతే. ఈ ఏటుకొట్టు మీద చూసారా గోదావరి ఎంత బాగా కనిపిస్తుందో, భలే ఉంది కదా ఏటుకొట్టు మీద చూస్తుంటే. మేమే కాదండి, వేరే వేరే ఊర్ల నుంచి కూడా నడిచి వస్తారనమాట. నడిచి దర్శనానికి వస్తారు. రాజమండ్రి, హైదరాబాదు, ఇంకా వైజాగ్ వాటి నుంచి మామూలుగా జర్నీకి వచ్చే వాళ్ళు కన్నా నడిచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారనమాట. మొక్కుకుని వచ్చేవాళ్ళు. అంతలా ఫేమస్ అయింది గుడి అయితేని. ఈ గుడి అయితే కర్లం గుడి. మేమైతే నడిచి వచ్చినప్పుడు ఫస్ట్ ఈవిడికి దండం పెట్టుకుని కిందకి వెళ్తాం అనమాట. కింద ఉంటుంది వాడపల్లి గుడి. ఇది చూసారా, ఈ రూట్లో అయితే గోదావరికి వెళ్తాము. అక్కడ వినాయకుడి గుడి కూడా ఉంటుంది. ఇంకోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు కిందకి వెళ్ళినప్పుడు ఆ వీడియో పెడతానులేండి. ఇప్పుడు కిందకైతే వెళ్తున్నాము. ఇక్కడ కొత్తగా ఏదో కడుతున్నారంట, కన్స్ట్రక్షన్ జరుగుతుంది వాడపల్లికే. ఇది కూడా గుడిదే. చూసారా, స్టార్టింగ్ రాగానే ఎంతమంది జనం ఉన్నారో. నేను వచ్చింది శనివారం సాయంత్రం వచ్చాను. మార్నింగ్ వస్తే ఇంకా నా ఫోన్ ఇలా లేపడానికి కూడా ఖాళీ ఉండదు అనమాట. ఇప్పుడు వచ్చాను కాబట్టి కొంచెం ఇలా అన్నా తీస్తున్నాను వీడియో. అసలు శనివారం అయితే ఖాళీ ఉండదండి. చకచక 2 కొబ్బరికాయలు తీసుకుని గుళ్ళోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు ఏదో కొబ్బరికాయలు తీసుకుంటున్నాను, ఇంకో కొబ్బరికాయలు తీసుకుని కాలు కడుక్కోవడానికి వెళ్ళాలి. ఇలా రూట్ అనమాట. సరే, కాలు కడుక్కోవడానికి. ఇది కాలు కడుక్కునే దగ్గర కూడా జనం ఖాళీ లేరు అనమాట. శనివారం అంతా ఇలాగ ఉంటుంది పరిస్థితి. కొబ్బరికాయలు మాత్రం కలకల్లాడిపోతున్నాయి కొట్టినవి. ఇప్పుడు జాగ్రత్తగా కొబ్బరికాయ కొట్టుకుని దర్శనానికి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్దామండి. మేము ముందు నుంచి అయ్యేవాళ్ళం, ఇప్పుడు వెనకాల నుంచి ఎంటర్ అయ్యామన్నమాట. వెనకాల నుంచి కూడా ఎంటరింగ్ ఇచ్చారు. గుడి లోపలికి రాగానే చూసారా, జనం జనం జనమే జనం అన్నట్టు ఉందన్నమాట గుడి అసలను. ఇప్పుడైతే దర్శనం చేసుకుంటాక వెళ్దాము. ఇక్కడ దర్శనం కనిపిస్తున్నారు కదా, ఇక్కడ సెక్యూరిటీస్, అలా వెళ్ళాలన్నమాట. అది గర్భగుడి లోపలికి. గుడి అయితే పాత గుడేనండి. ఏంటి ఎప్పటి నుంచో పాతకాలం నుంచో ఉన్నదనమాట గుడి. ఇది చుట్టూరు కనిపిస్తుందా, చుట్టూరు కనిపించేది అయితే లేటెస్ట్గా కట్టింది. మొన్న కట్టారు అనమాట, లేటెస్ట్గా కట్టింది. పక్కన చూసారా, ఇది పక్క శివాలయం. తర్వాత దర్శనానికి వద్దాం. ఇప్పుడు జాగ్రత్తగా అయితే లైన్లోకి వెళ్ళిపోదాం. మీకు అక్కడ కనిపిస్తుందా, తులాభారం ఇస్తారు కదా, బెల్లం, ఫ్రూట్స్ గట్ట పిల్లలకి, పెద్దోళ్ళకి కూడా ఇస్తారులేండి. అదైతే అక్కడ జరుగుతుంది అనమాట. చూసారా, ఇది భలే కట్టారు కదా. ఇదైతేని లైన్ చూసారా జనం. ఇప్పుడు ఆ లైన్లోకి వెళ్ళాలన్నమాట. మేము గర్భగుడిలోకి అయితే వచ్చేసామండి. ఇక్కడ చూసారా
దండం పెట్టుకున్న తర్వాత లోపలికైతే ఫోన్స్ అలౌ చేయరు. నేను ఏదో రిస్క్ చేసి మరి ఫోన్ ఇలా పెట్టుకుని మరి వీడియో తీయడానికి ట్రై చేశాను. వెంకటేశ్వర స్వామి ఆయన అలా చూస్తూ దండం పెట్టుకోవాలనిపిస్తుంది కానీ పెట్టుకునేవారు అనమాట, పక్కకి లాగేస్తారు ఎక్కువసేపు. శనివారం అయితే ఇలాగే ఉంటుంది. మామూలు డేస్ అయితే పర్లేదు, మనకు మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవచ్చు. శనివారం అయితే పక్కన వెనకాల క్యూకి ఇంకా జనాన్ని అసలు పెట్టుకునేవారు అనమాట. గుడి అయితే ఇంక చూసారా ఇలా ఉంటుంది సైడు. ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే 1 year బ్యాక్ లేదండి, ఇప్పుడే పెట్టారు. కొత్తగా అయితే నేను స్టార్టింగ్ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. చూసారా ఇది ఎంటర్ అయ్యేది అసలు మెయిన్, కానీ ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసారు. వెనకాల నుంచి ఎంటర్ అవుతున్నారు. కొంతమంది వచ్చే వాళ్ళు ఇలా వస్తున్నారు అనుకోండి. పైన చూసారా కనిపిస్తున్నారు జనం, వాళ్ళు అయితే ఫ్రీ దర్శనానికి అండి. ఎంతమంది జనం ఉన్నారు చూసారా. ఇది చూసారా ఇదైతే గుడి ధ్వజస్తంభం అనమాట. ఈ గుడికి మెయిన్ ఏంటంటే 7 శనివారాలు వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అని. మనం ఇక్కడ 7 శనివారాలు వచ్చి వెంకన్న బాబు దర్శనం చేసుకుని ఈ ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకుంటే మన కోరికలన్నీ తీరుతాయని నమ్మకం అండి. చాలామంది నమ్ముతారు, అందుకే గుడి అంత ఫేమస్ అయింది. చాలామంది 7 శనివారాలు వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకున్న వాళ్ళు ఉన్నారనమాట. ఈ గుడి గురించి ఫుల్ వీడియో అయితే ఒకసారి చేస్తాను. ఇక్కడ శనివారం ఈవినింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి, పాటలు పాడుతున్నారు వాళ్ళు. చూసారా జనం కూడా ఆ పాటలు పాడే దగ్గర ఎంతమంది ఉన్నారో. శనివారం ఈవినింగ్ ఇలాగ ఉన్నారు, మార్నింగ్ అయితే ఇంకా వాళ్ళు నుంచుండకు కూడా ఖాళీ దొరకదు మనిషికి, అలా ఉంటారు వీళ్ళు. చూసారా చిన్నపిల్లలు ఎంత బాగా రెడీ అయ్యారో, భరతనాట్యం కూచిపూడి డ్యాన్స్ వేసేవాళ్ళు అనమాట. వీళ్ళ ప్రోగ్రామ్ కూడా ఉందంట. పిల్లలు ఎంత బాగా రెడీ అయ్యారో, వాళ్ళు అయితే ఫోటో దిగుతున్నారు వాళ్ళ టీచర్స్తోని. ఇది చూసారా ఇక్కడ పైన వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నారా మీకు, అది విమానం వెంకన్న బాబు అంట. నాకు ఇదైతే కొత్తగా మళ్ళీ చూస్తున్నాను, 1 year బ్యాక్ ఇది కూడా లేదు, కొత్తగా ఉంది. అక్కడ హుండీ ఉంది చూసారా, ఏదైనా మొక్కుబళ్ళు ఉంటే ఆ హుండీలు వేస్తారనమాట. చూసారా ఇక్కడ వెనకాల గుడి వెనకాల అంటిస్తున్నారండి. మామూలుగా ఏదైనా మనసులో కోరుకుని ఇలా కాయిన్ పెడితే అంటుకుంటుందంట. అందరూ చాలామంది దండం పెట్టుకుని అంటిస్తున్నారు. కొంతమందికి అంటుకోవట్లేదు, కొంతమందికి అంటుకుంటుంది. అదేంటంటే వాళ్ళు పెట్టి చోటు పట్టుంది అంటుకోవడం అనేది. చూసారా నేను కూడా ట్రై చేశాను, ఏదో కోరుకుని పెట్టాను అనమాట, అంటుకుంది. ఏదో అంటుకుందని ఆనందంలో మురిసిపోయాను. ఇది చూసారా ఇది శివాలయం అనమాట. శివాలయం నుంచి మనం దర్శనం చేసుకున్నాం. ముందు మేము వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత శివుడి దర్శనానికి వస్తాము. శివుడి దర్శనం దగ్గర కూడా ఖాళీ లేదు, లైన్ చూసారా ఎంతమంది ఉన్నారో. దర్శనం అయితే చేసేసుకుని కూర్చున్నామండి. దర్శనం చేసుకుని ఆ గుడి దగ్గర ఒక 10 minutes, ఈ గుడి దగ్గర 10 minutes ప్రశాంతంగా కూర్చుంటాం అనమాట, మనశ్శాంతి దొరుకుతుందని. ఇక్కడ బయటకు వెళ్తున్నాము, ఎలా ఎంటర్ అయ్యామో అలా ఎగ్జిట్ ఇచ్చారు. ఈ జనం చూసారా వీళ్ళందరూ గుడి చుట్టూరు తిరుగుతున్నారు అనమాట. లోపల ప్రదర్శనాలకు ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వట్లేదు. శనివారం తిరగాలి అంటే కష్టమండి, మామూలుగా వీక్ డేస్ అయితే పర్లేదు తిరగచ్చు. చూసే ప్రసాదానికి అయితే వచ్చేసాను. ప్రసాదానికి ఒక ఆకు ఇచ్చారనమాట, ప్రసాదానికి కూడా లైన్లో నుంచున్నాను. ఇక్కడ పులిహార టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. దర్శనానికి వచ్చి ప్రసాదం తీసుకోకుండా అయితే ఉండమండి మేమైతేని. దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాను. వాడపల్లి గుడి మొత్తం ఒకసారి ఫుల్ వీడియో పెడతానులేండి. వాడపల్లి తీర్థానికి ఎలా ఉండేది, మా చిన్నప్పుడు ప్రతి సంవత్సరం వాడపల్లి తీర్థానికి వచ్చాం, ఇప్పుడు వస్తాంలేండి. కానీ శనివారం వాడపల్లి తీర్థంలా ఉంటుంది. భలే అయిపోయింది గుడి. దర్శనం అయితే పూల అయిందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి.